అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఓన్లీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యపరమైన కార్యక్రమాలు కూడా తీసుకెళ్లాలనే ఆలోచన. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ మా కార్యక్రమాన్ని ఏది కూడా ఆపలేదు. అది మీరందరూ ఇచ్చినటువంటి ఏదైతే మీ ఆశీర్వాదం కావచ్చు, లేదంటే మనం చేసేటువంటి మంచి పనులు కాబట్టి ఆ పనులను అడ్డుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఇబ్బందికి వెళ్తామనే ఉద్దేశం కావచ్చు. అదేవిధంగా రాజీ పడకుండా నేను కూడా ఫైట్ చేసేటువంటి మనస్తత్వం కావచ్చు. లాస్ట్ 5 yearsలో కూడా ఈవెన్ అన్నా క్యాంటీన్తో సహా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగనటువంటి రోజుల్లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 5 years కూడా ఇబ్బందులు వచ్చినా కూడా నడిపాం. అంటే ఈ రకంగా ఆ రోజు 5 yearsలోనే అట్లా చేస్తాం సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఈవేళ అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూనే ఎప్పుడు పనిచేస్తూ మనం ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో అది మర్చిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ మరి ఈరోజు డిఎస్సి ఏదైతే నా దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కొంచెం డిఎస్సి కోచింగ్ ఉంది, మరి ఎక్కడికో మేము ఇతరత్ర కోచింగ్ సెంటర్లకి పోవాలని అంటే మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే ఆడపిల్లలం పర్టికులర్గా కొద్ది ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉంటాయి, కొంచెం మాకు ఇక్కడ ఏదైనా పాలకుల్లో మీరు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుందని పర్టికులర్గా ఆడపిల్లలు మహిళలు చాలామంది కోరిన మీదట నాకు కూడా ఆలోచన వచ్చి మరి ఈ కార్యక్రమం తీసుకుంటే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి మనం కూడా అప్లికేషన్స్ని తీసుకోమని చెప్పాం. జనరల్గా ఒక 100-150 వస్తాయిలే, మన కాన్స్టిట్యున్సీ లెవెలే పెట్టుకున్నాను నేను కూడా, ఎందుకంటే ఎక్కువ అంటే మనం కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని. కానీ చూస్తే దగ్గర 600-700 అప్లికేషన్స్ దాకా మన పాలకొల్లి ఓన్లీ కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా మన మీద ఎంతో నమ్మకం. ఓకే, రామానాయుడు గారు ఒక ఫ్రీ కోచింగ్ పెట్టారు అని అంటే అందులో సబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే సీరియస్నెస్ ఉంటుంది, ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఒక విశ్వసనీయత కూడా సంస్థ మీద వాళ్ళకి ఉంది కాబట్టి అంతమంది అప్లై చేసుకున్నారని చెప్పేసి నేను కూడా అనిపించి ఇంకా బాధ్యత ఎక్కువ పెంచుకొని దీనికి సంబంధించి డిఎస్సి కూడా ఉన్నంతలో మనకి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నంతలో ప్రజెంట్ ఫేమస్గా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. కోచింగ్ సెంటర్ కూడా నేను కూడా వెళ్ళాము మొన్న, నేను కూడా వాళ్ళ క్లాసెస్ వాళ్ళ టీచింగ్ అవి కూడా నేను కూడా చూడటం జరిగింది. నేను కూడా మీరు జరిగేటువంటి కోచింగ్ అనేది కూడా నేను పర్యవేక్షిస్తానని చెప్పేసి అవనిగడ్డ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఏదైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా మీకు మేము అందజేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం ప్రింటింగ్ చేసుకుని మనం కూడా ఇస్తాం. అయితే మేమందరం ఎంత కృషి చేయాలనుకున్నా రేపు ఆ యొక్క డిఎస్సి ఉచిత కోచింగ్ సక్సెస్ అవ్వాలని అంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించవలసింది మీరే. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా కొంచెం మ్యాక్సిమం ఒక ఏప్రిల్ మే జూన్ ఆ రేంజ్లో మనకి 45 days అంటే మనం ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా టైం డూయింగ్ ఉంది కాబట్టి ఏదేమైనా మనకి మ్యాక్సిమం నేను అనుకోవడం ఒక 2.5 months 3 months మనకు టైం ఉంటుందేమో అనుకుంటూ ఉన్నాం. అట్లీస్ట్ ఆ 3 months 90 days 100 days ఎంత ఉంటే అంతా మనం యూటిలైజ్ చేసి కొంచెం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు కూడా కొద్దిగా కష్టపడి మీరు ఏదైతే పనిచేస్తారో తప్పనిసరిగా మేము కూడా మీరు చేసినటువంటి కృషి కానీ మీరు మాకు ఇచ్చేటువంటి సర్వీస్ కానీ నేను కూడా మీకు ఎప్పుడు కూడా రుణపడి మీకు ఎప్పుడు కూడా ఉంటాం. మూడు